ప్రధాన అంశం ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే కుక్కల విషయంలో ఇచ్చిన జడ్జిమెంట్ రాంగు సుప్రీంకోర్టు వన్ సైడ్ ఇచ్చింది అనేది ఒక ప్రధాన అంశం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 192 దేశాల్లోనూ ఎక్కడ కూడా కుక్కలు కరవడం వల్ల చనిపోయిన దేశం మన భారతదేశం. ర్యాబీస్ వ్యాధి వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఏం చెప్పారంటే పూర్తిగా అంటే ఇప్పుడు ఎవరైనా పెంపు కుక్క కూడా ఎవరైనా కరిస్తే కూడా మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తారు. సో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏ రకమైన అంటే ట్రీట్మెంట్ కానీ దానికి ఏమీ రాదు. సుప్రీంకోర్టు తీర్పు ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పెంపుడు కుక్క పెంచుకుంటే ఆ కుక్క ఎవరినైనా దాడి చేస్తే ఆ ట్రీట్మెంట్కి కావాల్సిన ఖర్చు మొత్తం భరించాలి ఒకటి, లేదా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి రెండు, లేదా మూడు, వాళ్ళకి ఆ ఊరు చివరన ఒక షెడ్ లాగా అరేంజ్ చేసి వాటికి అన్ని స్పెషాలిటీస్ కల్పించాలి అనేది సుప్రీంకోర్టు యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ ఎక్కడ కూడా సుప్రీంకోర్టు డాగ్స్కి వ్యతిరేకంగా ఎక్కడ తీర్పునివ్వలేదు. సో ఇక్కడ మనకి ర్యాబీస్ వ్యాధి వస్తే కనుక మ్యాక్సిమం చనిపోతారు. కుక్క ఏదైతే టైం అప్ 24 అవర్స్ తర్వాత అతనికి వ్యాక్సిన్ వేయకపోతే చనిపోతారు. సో ఇలాంటి వాతావరణం ఉంది. అంటే ప్రాణాలు కనుక చూసుకున్నట్టయితే మాత్రం కుక్కది ప్రాణమే, మనిషిది ప్రాణమే. కానీ మన రేణు దేశ్ గారు మాట్లాడుతున్నప్పుడు దోమల వల్ల కూడా మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు చనిపోతున్నారు కదా, మరి దోమలను కూడా శిక్షించవచ్చు కదా. సో ఒక 5 కుక్కలు కనుక ఈ రకంగా ప్రవర్తిస్తే మిగతా అన్ని కుక్కల్ని చంపేస్తారా అని చేసిన వ్యాఖ్యలు. కుక్కల్ని ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక సంస్థ కానీ చంపడం అనేది నేరం, తప్పు. సో దానికి ఎఫ్ఐఆర్ అయింది, శిక్షలు ఉంటాయి కాదంటలేదు. కానీ ఇప్పుడు ఈ కుక్కల బాధ్యత ఎవరిది అనేది రీసెంట్లీగా ఒక 4 days బ్యాక్ కూడా హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే కుక్కల సంక్షేమం కోసం ఏదైతే మూగజీవుల సంక్షేమం కోసం ఏమైనా బోర్డు ఉందా, ఉంటే అది ఎక్కడ ఉంది, లేకపోతే నియమించండి, ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. కుక్కల విషయంలో కానీ మిగతా మూగజీవుల విషయంలో కానీ వాళ్ళ సంక్షేమం కోసం లేకపోతే వాళ్ళకి వ్యాక్సిన్ కోసం పనిచేయండి. లేకపోతే గవర్నమెంట్ ఒక సంక్షేమ బోర్డుని, వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయమని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈరోజు అమ్మాయి కనుక వీడియో చూస్తే మనకి ఖైరతాబాద్లో కేవలం కుక్క కరడమే కాకుండా ఈ బుక్క మొత్తం లాగేసింది. సో మొత్తం అసలు ఆ అమ్మాయికి సర్జరీ చేస్తే కానీ అది మళ్ళీ రికవర్ అయ్యే స్థితిలో లేదు. అక్కడ మన వీడియో విజువల్ కూడా చూస్తే ఈ అమ్మాయి కుక్కల ఉన్న ప్రాంతంలోకి వెళ్ళలేదు, వాళ్ళ ఇంటి ముందే ఆడుకున్న ప్రదేశం. అంటే వీళ్ళ ఇంటి ముందుకే కుక్కలు వచ్చి దాడి చేసే పరిస్థితులు ఆ రకమైన ఉన్నాయి. వెంటనే వేరే వాళ్ళు వచ్చి వెంటనే బైక్ మీద వెళ్ళి ఆపారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ కుక్క ఏ రకంగా ప్రవర్తించేది తెలియదు. సో ఇక్కడ మనిషికి కుక్కల్ని పోల్చడం కాకపోతే ఇక్కడ వ్యాక్సిన్ వేసి జరగట్లేదు. కుక్కలకి ఏదైతే టైంలో వేయాల్సిన వ్యాక్సిన్ అనేది వేయట్లేదు. నాగరాజు గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక ఏదైతే వైరస్ అన్నారో నిజంగా చాలా మందికి తెలియదు అనుకుంటా. అంటే ఆ వ్యాక్సిన్ గురించి కూడా ఒకసారి చెప్పండి, వైరస్కి సంబంధించి వ్యాక్సిన్కి సంబంధించి కూడా. ఇప్పుడు మనకి ఇది నార్మల్ కుక్కలు కరిస్తే పెద్ద సమస్య ఉండదు. కానీ పిచ్చి కుక్కలు అంటారు కదా, అవి ఏంటంటే వాటికి వ్యాక్సిన్ ఉండదు అనమాట. వ్యాక్సిన్ వాటికి వేయరు, టీకాలు అవి ఏమి వేయకుండా వదిలేస్తారు. అలాంటి కుక్క కనుక కరిస్తే మినిమం 3-4 అవర్స్లో విపరీతమైన పెయిన్ స్టార్ట్ అవుతుంది మినిమం. అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా 8 hours 10 hours లోపు ఇవ్వకపోతే అతనికి ర్యాబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ర్యాబీస్ వ్యాధి కనుక వస్తే చాలా రికవర్, అంటే ఒక మనకి సేమ్ కుక్కలాగే అతను ప్రవర్తించడం, ఆ యొక్క సిమ్టమ్స్ కనిపించడం, ఆ తర్వాత చాలామంది రికవర్ అవ్వట్లేదు. అంటే ఆ స్టేజ్ దాటిపోతే మనిషి బతకట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసిన కేసు కూడా అదే. ర్యాబీస్ వ్యాధులు కుక్క కాటు వల్ల కుక్క కరిస్తే మనిషి చనిపోతున్నారు అనేది కాదు, ర్యాబీస్ వ్యాధి వస్తున్నారు, ఆ ర్యాబీస్ వ్యాధి వల్ల మనిషి చనిపోతున్నారు. కాబట్టి మనిషిని ప్రొటెక్ట్ చేయాలి అనేది ప్రధానమైన పిటిషనర్ తరఫున వాదనలు ప్రధానంగా వినిపించారు. సో ఈ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న టైంలో ఈ ఏవైతే కుక్కలకు సంబంధించిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి ఉండాల్సింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు కూడా ఏ రకంగా మాట్లాడకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడడం ఏంటి? సో ఇదొక అంశం. ఇక్కడ జంతువులు మన కుక్కల మీద, మూగజీవుల మీద అందరికీ ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు గవర్నమెంట్ చూసుకోవట్లేదు. అప్పుడు సుప్రీంకోర్టు అదే చెప్పింది. ఇప్పుడు వీధి కుక్కలు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో పెంచుకున్న కుక్కలు వేరు, అవి మనకు ఫారినర్స్ నుంచి ఇతర బీడ్స్ ఏవైతే ఉంటాయో 3 లక్షలు, 1,50,000, 2 లక్షల రూపాయలు కొనుక్కొని వాళ్ళు ఇంట్లో పెంచుకున్నారు. వాటి యొక్క మైండ్ సెట్ వేరేలా ఉంటుంది, వీధి కుక్కల యొక్క మైండ్ సెట్ వేరే ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నారంటే వాటికి ఉన్న స్పెషాలిటీస్ మాత్రమే వీటికి కల్పించండి, వాటికి ఉన్న ట్రీట్మెంట్ లాంటిదే వీళ్ళని కూడా ట్రీట్ చేస్తారంటే వీటికి ఒక షెల్టర్ ఉండదు, ఒక ఇల్లు ఉండదు, తినడానికి గిన్నె ఉండదు, ఏమి ఉండదు. వాటి యొక్క మైండ్ సెట్ మనుషులే అదో రకంగా ప్రవర్తించే ఈ సమాజంలో కుక్కలు ఏ రకంగా కరెక్ట్ ప్రవర్తించగలిగితే. సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో చాలా క్లారిటీ ఉంది. గవర్నమెంట్ డిపెండ్ అవ్వాలంటే గవర్నమెంట్ తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్కి బడ్డెన్ పడుతుంది. అంటే మేము ఒకవేళ చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలంటే అదంతా బడ్డెన్ అవుతుంది. సో అలా కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఏదైనా వాళ్ళకి షెల్టర్లు ఇవ్వడం కానీ లేకపోతే జిహెచ్ఎంసీ పరిధులు తీసుకోవడం కానీ ఇలాంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి
కోర్టు 2 అంశాలు తీసుకొచ్చింది. కుక్క యజమాని అయినా బాధ్యత తీసుకోవాలి, లేదా గవర్నమెంట్ అయినా బాధ్యత తీసుకోవాలి. 2 అంశాలను బేస్ చేసుకొని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును కూడా వీళ్ళందరూ ఇచ్చేసి ఇప్పుడు అమ్మాయి ఎల్కేజీ యూకేజీ అమ్మాయి. సో యూకేజీ అమ్మాయి అంటే కొంచెం ఒక్క 5 నిమిషాలు లేట్ వచ్చినా సరే అమ్మాయి నిజంగా అక్కడ ఉన్న వాతావరణం చూస్తే అమ్మాయి చనిపోయింది. మొత్తం ఆల్రెడీ అదంతా ఊడిపోయింది. ఇక్కడ ఇదంతా ఊడిపోయింది. ఇప్పుడే ఇందాక 20 మినిట్స్ బ్యాకే వచ్చింది ఈటీవీలో కూడా. ఇదంతా ఊడిపోయింది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా చాలా 3-4 మినిట్సే జరిగింది. ఇంకొంచెం కనుక ఆ బైక్లోంచి వచ్చిన ఎవరో ఆయన ఆరును కొట్టకపోయి ఉంటే ఇంకొంచెం జరిగితే అమ్మాయి చనిపోయి ఉండి కూడా ఉండొచ్చు. సో ఈ గతంలో కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కుక్కలు మాంసాహారం ఎక్కువ తిరగడం వల్ల కుక్కలు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాయని కాంట్రవర్సీ తీసుకొచ్చారు. కానీ వీటికి సరైన వ్యాక్సినేషన్ లేకపోవడం వల్లనే సో ఇప్పుడు అంటే గత 2-3 రోజులు జరుగుతుంది హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఎక్కడైతే డాగ్స్ ఉన్నాయో పట్టుకుంటున్నారో అక్కడే వ్యాక్సిన్ వేసి అక్కడే వదిలేస్తున్నారు. ఇదివరకు ఏం చేసేవారు, కుక్కలు పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడో వ్యాక్సిన్ వేసి మళ్ళీ వాళ్ళ ప్లేస్లోకి ఎక్కడైతే డాగ్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో వదలకుండా ఇంకో ప్లేస్లో వదిలేవారు. అప్పుడు కూడా వీళ్ళు మెంటల్ టెన్షన్ వేరేలా ఉండేది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి యూసఫ్గూడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడో ఆ పంజగుట్టలో వ్యాక్సిన్ వేస్తే పట్టణచేరులో వదిలేవాళ్ళు. సో వాళ్ళకి ఇది ఈ ఏరియాలో కమ్యూనికేషన్ అంతా ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి వాతావరణం ఇప్పుడు మార్పులు తీసుకొచ్చారు. ఎక్కడైతే కుక్కలను పడతారో అక్కడే వ్యాక్సిన్ వేసి అక్కడే వదులుతున్నారు. సో ఇక్కడ నేను రీసెంట్గా కూడా 2 రోజుల క్రితం చూశాను. సో కాబట్టి గవర్నమెంట్ కోర్టు చెప్పినట్టుగానే వీటికి కూడా ఒక సంక్షేమ బోర్డు ఉందా లేదని నాకు కూడా తెలియదు. ఒక సంక్షేమ బోర్డు ఉంటే కనుక సంక్షేమ బోర్డు ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని వీటి కుక్కలకి ఒక షెల్టర్గా ఏర్పాటు చేయడం కానీ వ్యాక్సినేజ్ కనుక కుక్కలకి అన్నిటికీ వేయగలిగితే ఖచ్చితంగా ఇలాంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.